అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ యువనేత జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు చేపట్టిన యువగలం పాదయాత్ర ముగిసింది. ఈరోజు యాజాన్నో ఇప్పుడు పోలిపల్లి భోగాపురం నియోజకవర్గ పరిధిలోని నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలోని భోగాపురం మండలంలో పోలిపల్లి గ్రామంలో ప్రస్తుతం ముగింపు సభ, బహిరంగ సభ జరుగుతోంది. ఈ సభ తెలుగుదేశం పార్టీ చరిత్రలో నా భూతో నా భవిష్యత్తు అనొచ్చు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో బహిరంగ సభలు నిర్వహించవచ్చు. మహానాళ్ళు, లక్షలాది మందితో మహానాళ్ళు, అలాగే యువగర్జన, బీసీ గర్జన లాంటి సభలు, ఎన్నెన్నో గర్జనలు నిర్వహించవచ్చు కాక. కానీ ఈ యువగలం సభ ఎందుకు ప్రత్యేకం? ఎందుకంటే ఇటువైపు అధికార పార్టీ ఒత్తిళ్ళు, అధికార పార్టీ నుంచి ఏమాత్రం సహకారం అక్కర్లా, కనీసం వ్యతిరేకంగా పనిచేయకుండా ఉంటే చాలు. నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదు, పోలీసుల అడ్డంకులు, అన్ని రకాలుగాను ఆ సభను ఫెయిల్ చేయడానికి అన్ని రకాలుగాను ప్రయత్నించింది అధికార పార్టీ. వ్యవస్థను వాడుకుంది, కానీ పనవల. సో ఈరోజు జరిగిన యువగలం బహిరంగ సభ భారీ సక్సెస్ అయింది. జనం బీభత్సంగా వచ్చారు. 6 లక్షలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. నేను ముందే చెప్పా, 6 లక్షలు కాదు 3 లక్షల మంది వచ్చినా సక్సెస్ అయినట్టే అని. ఈ రోజుల్లో ఒక బహిరంగ సభకు 3 లక్షల మంది రావడం అంటే మామూలు విషయమా? వచ్చారు. ఎంతమంది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం, కానీ తెలుగుదేశం పార్టీ అంచనాలకు తగ్గట్టే వచ్చారు. అది ఎంతమంది అనేది పార్టీ లెక్కలైతే 6 లక్షల మంది వచ్చారు, 6 లక్షలకు పైగా వచ్చారని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ వెళ్లకుండా ట్రాఫిక్లో, విశాఖపట్నం నుంచి పోలిపల్లికి వెళ్ళడానికి దారిలో విపరీతమైన ట్రాఫిక్, విపరీతమైన రద్దీ ఉండటం వలన వేలాది మంది, లక్షలాది మంది రోడ్ల మీదే ఉండిపోయారు, సభకు వెళ్ళలేకపోయారు. సో సభకు వెళ్ళిన వాళ్ళు లెక్క వేరు, రోడ్ల మీద ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన లెక్క వేరు, పొద్దున్నుంచి అక్కడికి వెళ్ళి చూసుకొని వచ్చిన వాళ్ళు లెక్క వేరు ఉంటుంది. కాబట్టి భారీగానే వచ్చుంటారు, తెలుగుదేశం పార్టీ అంచనాలకు మించే వచ్చుంటారు. సో మనకి ఇంటెలిజెన్స్ లెక్కలు, ప్రభుత్వ లెక్కలు అవి ఇవి రేపటికి కొంచెం క్లారిటీగా వస్తాయి, అప్పుడు చూద్దాం. అయితే అక్కడికి వెళ్ళి వచ్చిన ఒక జనసేన పార్టీ ముఖ్య నాయకుడు చెప్పిన లెక్క ఏంటంటే 5 లక్షల మందికి పైగా ఉంటారండి, ఇటువంటి సభ ఇంత గ్రాండ్గా జరుగుద్దని నేనైతే ఊహించలేదన్నారు ఒక జనసేన పార్టీ ముఖ్య నాయకుడు. అక్కడికి వెళ్ళి జస్ట్ రిటర్న్ అవుతున్నారు. నేను ఇప్పుడే మాట్లాడాను. సో మనం అంటే ఇంకాస్త ఈ సభ గురించి చెప్పుకునే ముందు పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, బాలకృష్ణ గారు మాట్లాడారు, అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు, లోకేష్ గారు మాట్లాడారు. లోకేష్ గారు ఏం మాట్లాడారనేది అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు అసలు తెలుగుదేశం పార్టీకి ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది అనేది చెప్తూ, నెక్స్ట్ అధికారంలోకి వస్తే ఎటువంటి తమ పాలన ఏ విధంగా ఉంటుంది అనేది చెప్తూ, 10 ఏళ్ల పాటు అధికారం ఎందుకు కావాలంటున్నాము అనేది ప్రజలకు ఖచ్చితంగా వివరించారు. అంటే పొత్తుకు దారి తీసిన పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారు మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు, అలాగే ఆ బహిరంగ సభకు హాజరైన కార్యకర్తలకు, ఇరు పార్టీల నాయకులకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఈ సభ నుంచి మరో హామీ ప్రకటించింది, ఒక కీలకమైన హామీ. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాష్ట్రం పరిధిలో, ఇప్పుడు తెలంగాణలో ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తోంది కదా, అలాగే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తోంది కదా, సేమ్ అదే ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ ఇందాకే ఒకటి ప్రకటించింది. సో ఓవరాల్గా ఈరోజు మీటింగ్లో హైలైట్ పాయింట్స్ ఏంటంటే, బాలకృష్ణ గారు మాట్లాడడం, విజయమా వీరస్వర్గమా మనం ఏదో ఒకటి తేల్చుకోవాలి, రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేవని బాలకృష్ణ గారు మాట్లాడడం, లోకేష్ గారు తను ఎదుర్కొన్న పరిణామాలను, తన పాదయాత్రలో తను చూసిన వివిధ వర్గాల కష్టాలను, కన్నీళ్లను, అలాగే దానికి సంబంధించి తాను ఎదుర్కొన్న సవాళ్ళన్నీ కూడా వివరించడం. మరోవైపు పవన్ కళ్యాణ్ గారేమో తన స్పీచ్ ఎత్తుకుంటూనే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి అధికారులందరూ కూడా ఉత్సాహం చూపించేవాళ్ళు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. కానీ అటువంటిది ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి ఏ ఒక్క అధికారి కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఎవరిని అడుగుతున్నా సరే ఆంధ్రప్రదేశ్ వద్దు బాబోయ్ అంటున్నారు. జాతీయ స్థాయిలో కూడా అటువంటి చెడ్డ పేరు, ఆ అపఖ్యాతి ఆంధ్రప్రదేశ్కు వచ్చింది. దానికి కారణం ఈ వైసీపీ ప్రభుత్వమే. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేత కాదు. అందుకే రాష్ట్రం నాశనం అయిపోతుంది కాబట్టే, రాష్ట్రం వెనుకబడిపోతుంది కాబట్టే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు, టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఎటువంటివి ఆశించకుండా వెంటనే వెళ్ళి మద్దతు పలికాను, బయటకు వచ్చి పొత్తు ప్రకటించాను. సో రాష్ట్రం కోసం ఆలోచించాను, ఎదుటి పార్టీ కష్టాలను ఆలోచించాను, అన్నీ ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. సో దీనికి అందరూ స్వాగతించండి అని చెప్తూ 10 ఏళ్ల పాటు అధికారం కావాలనే నినాదాన్ని మరోసారి ఈ బహిరంగ సభ ద్వారా ప్రకటించారు. సో
ఓవరాల్గా ఈ మీటింగ్ రివ్యూ, దీని పరిణామాలు అన్నీ కూడా రేపు మనం డీటెయిల్డ్గా ఇంకొన్ని వీడియోలు చేసుకుందాం. ఎందుకంటే పోస్ట్ మీటింగ్ పరిణామాలు కొన్ని ఉంటాయి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కానీ, వైసీపీ పెద్దల ఆలోచనలు కానీ, దీని మీద రకరకాల వర్గాల రివ్యూస్ కానీ అవన్నీ ఉంటాయి. అది రేపు చెప్పుకుందాం. సో ప్రస్తుతానికైతే ఈరోజు మీటింగ్ అప్డేట్ అయితే ఇది. థ్యాంక్ యూ.